దేవి, ఎంతసేపు అయింది వచ్చి నువ్వు? అబ్బో, ఎంతసేపు అయితే నీకేంలే. దేవి గారు అలకలో కూడా చాలా అందంగా ఉన్నారే. ఈ పొగడ్తలకేమీ తక్కువ లేదు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడొచ్చేసరికి ఇంత టైం పట్టిందా నీకు? అప్పుడే అనుమానం ప్రారంభమైందనమాట. అయినా ఇంతటి అందమైన అమ్మాయిని పక్కన ఉంచుకొని వేరే అమ్మాయి ఎందుకు దేవి? నేను కాల్ చేసి ఎన్ని గంటలు అవుతుంది? చూడు నువ్వు దేవి, వచ్చింది ఏ టైంకి? అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయా ఏంటి? అనుకున్నాయి అనుకున్నట్లు జరుగుతాయా అంటున్నావంటే నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా లేదా? చూడు దేవి, ప్రతిదానికి అనుమానం అయితే ఎలా? అభిమానిగా నన్ను చేరి నన్నే నీ అభిమానిగా మార్చుకున్న నీ పట్టుదల ఫ్యాంటాస్టిక్. రాజా, నేను ఏదున్నా కానీ ఓపెన్ గా మాట్లాడతాను. చూడు, నీకు అంటూ నా గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను. నేను మొదటిసారి టీవీలో చూసినప్పుడు ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలని, నా వాడిని చేసుకోవాలని చాలా అరటిపడ్డాను. ఎలాగైనా నేను నా వాడిని చేసుకున్నాను. నాది అన్నది ఏదైనా తాకినా కానీ మాట్లాడినా నాకు ఒళ్ళంతా మంటే. చూడు దేవి, ప్రతి మనిషికి అలాంటి మనస్తత్వం ఉంటుంది, కానీ పరిస్థితులు బట్టి మనం నడుచుకోవాలిగా. అంటే అంటే ఏంటి? నేను ఒక పాప్ సింగర్ని. స్టేజ్ మీద పాటలు పాడటం నా హాబీ. అలాంటిది నేను ఎందరికో నచ్చవచ్చు, నీకులాగా ప్రేమతో మాట్లాడవచ్చు. మరి వాళ్ళ విషయంలో దేవి? అంటే నీ ఉద్దేశం? ఎస్ దేవి, ఎస్. మనం ఎదుటి వారిని ఏ ఉద్దేశంతో చూస్తామో వాళ్ళు అలాగే కనిపిస్తారు. చూసే ఉద్దేశంలో తేడా కానీ మనిషి ప్రవర్తన బట్టి కాదు. అయినా అనుమానం అంటూ సహజం దేవి. దాన్ని నమ్మకం అనే ఆయుధంతో ఎదుర్కోవాలి. అంతేగాని ప్రతి విషయాన్ని భూతద్దలో చూడటం మంచి వాళ్ళ లక్షణం కాదు దేవి. రాజా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. అనవసరంగా ఏది పడితే అది మాట్లాడాను. సహజంగా ఆడవాళ్ళలో ఉండే లక్షణాలు నీలోనే ఉన్నాయి. కీప్ ఇట్ అప్. రాజా, ఇప్పుడు నాకు రియల్ హీరోలా కనిపిస్తున్నావు. నాలో ఉన్న పెంకితనాన్ని నీ మాటలతో తొలగించేశావు. నన్ను మరీ పొగిడేస్తున్నావు దేవి. లేదు రాజా, నేను చాలా పెంకిదాన్ని. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాను. నీ మాటలతో నన్ను మార్చావు. ఇప్పుడు నేను పరిపూర్ణమైన స్త్రీగా మారాను. ఓకే దేవి, నువ్వేం కంగారు పడ మాకు. అయినా రేపు ఉదయం నుంచి నీకు కనిపించనేమో. అదేంటి? ఎక్కడికి వెళ్తున్నావు రాజా? మా అన్న ఉదయం దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క లెటర్ కూడా రాలేదు. 2 లెటర్స్ వేసినా సమాధానం లేదు. ఎప్పుడు ఇంత ఆలస్యం జరగలేదు దేవి. మీ అన్న వదిన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అన్న వదిన బొబ్బిల్లో ఉంటారు. వాళ్ళు పీపీ లాయర్గా పనిచేస్తున్నాడు. అన్నయ్య అంటే నాకు దైవంతో సమానం. నేనంటే అన్నయ్యకు చాలా ప్రాణం. అయినా అన్న వదిన చూసి చాలా రోజులైంది దేవి. ఒకసారి సరదాగా అలా వెళ్ళి వదిన చేతి వంట తిని మన విషయం చెప్పి తాలిబుట్టుతో సహా నీ ముందుంటాను. ఓకేనా? అయితే అబ్బాయి గారి దర్శనం ఎప్పుడో మరి? జస్ట్ 1 వీక్ దేవి, అంటే వారం రోజులు మాత్రమే. ఏంటి, వారం రోజులా? అమ్మో, వారం రోజులంటే నిన్ను చూడకుండా ఉండలేను. నా వల్ల కాదు. ఏ సిల్లీ కమాన్, వారం అంటే జస్ట్ 7 డేసే కదా. బాబు, నీకు అలాగే ఉంటుంది. వారం అంటే నా వల్ల కాదు. వద్దు దేవి, వద్దు. నువ్వేం కంగారు పడమాకు. నేను బొబ్బిలి వెళ్ళి అన్న వదిన ఒప్పించి నీకోసం తొందరగా వస్తాను. వారం రోజులు బయట ఉంటున్నావు కదా, వారం రోజులకి గుర్తుపోయే ఒక తీయని గుర్తిస్తే సరిపోతుంది కదా. నాకు ఇవ్వాలని ఉంది దేవి, కానీ పోలీసు వారు ఒప్పుకోవట్లేదు. కాదు పాట వేసుకుందాం మనం. ఇప్పుడు పెట్టనా?
వనవల్లప్ప వల్లప్ప బొల్లప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నాది పల్లెట్ట రంగరంగా ప్రేమరాగం అతీమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంత కట్టేసిపోతుంటే వనవల్లప్ప వల్లప్ప బొల్లప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నాది పల్లెట్ట రంగరంగా ప్రేమరాగం అతీమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంత కట్టేసిపోతుంటే అరే చెప్పినా కానీ ఏందిరా అరే అది కాదురా అంత మ్యూజిక్ అది ఎక్కువ ఇది రెండోది Let's check in. Please stop it. Start on. Start. Start now. వనవల్లప్ప వల్లప్ప బొల్లప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నాది పల్లెట్ట రంగరంగా ప్రేమరాగం అతీమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంత కట్టేసిపోతుంటే వనవల్లప్ప వల్లప్ప బొల్లప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నాది పల్లెట్ట రంగరంగా అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి వలపుల వరదలో తడిసిపోని ప్రియా సందెలో చలి సావిత్రి సంధితే రసగాయత్రి మురళిలా పెదవితో కలిసిపోని ప్రియా అష్టమని అందాలందుకో ఇష్టపడి వేసుకో అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి వలపులా వరదలు కలిసిపోని ప్రియా కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిట పిటలాడిన పరువపు తడుకులు ఆహా, 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 అబ్బా, ఇది ఏమి వాన అబ్బబ్బా, ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి చినుకులు